ఆచి చికెన్ మసాలా. స్కూల్ యూనిఫామ్ స్కామ్ ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలపై ఇవాళ సీఎం క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులకు ఇచ్చే స్కూల్ యూనిఫామ్ లో 2000 నుంచి 3000 కోట్ల వరకు భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది. స్కూల్స్ ప్రారంభం తేదీని ప్రభుత్వం 15కు వాయిదా వేయడం వెనుక కారణం ఇదేనని హరీష్ రావు ఆరోపణలు చేశారు. ఇక సెంట్రలైజ్డ్ టెండర్ల ముసుగులో స్కామ్ చేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఆరోపించారు. సిట్టింగ్ జడ్జ్ తో లేదా సిట్ తో సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు విద్యార్థులకు కార్పొరేట్ తరహాలో నాణ్యమైన యూనిఫామ్లు, షూలు అందిస్తున్నామని కాంగ్రెస్ నేతలు క్లారిటీ ఇచ్చారు. టెండర్ల విలువ 689.78 కోట్లయితే 2000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని బీఆర్ఎస్ నేతలను మంత్రి అడ్లూరి ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, గడిచిన 3-4 రోజుల నుంచి గురుకులాల స్కూళ్లకు సంబంధించినటువంటి మైనారిటీ స్కూల్స్ కావచ్చు, ఊరగల ఈ వెల్ఫేర్ స్కూళ్లకు సంబంధించినటువంటి విషయం పెద్ద ఎత్తున నడుస్తుంది. ఇటు ప్రభుత్వానికి అదే సమయంలో టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే స్కూల్ యూనిఫామ్ పెద్ద స్కామ్ జరిగింది. ఇందులో పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి. లీడర్లు పెద్ద ఎత్తున దోచుకున్నారని కూడా టీఆర్ఎస్ లీడర్లు ఆరోపణ చేస్తున్నట్టు నేపథ్యం కూడా. ఎందుకంటే విద్యాశాఖ అనేది ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు చాలా ఘాటుగానే స్పందించారు. గడిచిన 2-3 రోజుల నుంచి కూడా దీని మీద వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యం ఉంది. 2000 నుంచి 3000 కోట్ల రూపాయల వరకు భారీ కుంభకోణం జరిగిందని కూడా ఆరోపణ చేస్తున్నట్టు నేపథ్యం ఉంది. అందుకే స్కూల్స్ ప్రారంభం తేదీని ప్రభుత్వం 12వ తేదీ బదులు 13వ తేదీకి వాయిదా వేయడానికి గల మతలబు ఇందులో ఉంది అని కూడా హరీష్ రావు ఘాటుగానే ఆరోపణ చేసినటువంటి నేపథ్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే సెంట్రలైజ్డ్ టెండర్ల బుక్స్లో స్కామ్ చేశారని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఆరోపణ చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుడుగుద్ద స్కామ్ కూడా జరిగిందని కూడా గురుకులాల్లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని కూడా ఆనాడు ఆరోపణ చేశారు. ఇప్పుడు మాత్రం ఏకంగా 2000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని కూడా బీఆర్ఎస్ లీడర్ వరుసగా ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. కనుక విద్యార్థులకు కార్పొరేట్ ధరలో నాణ్యమైనటువంటి యూనిఫామ్లు, స్కూల్ అందిస్తున్నామని మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు, అదేవిధంగా స్వయాన మంత్రులు కూడా మొన్న అజారుద్దీన్ గాని, అదేవిధంగా అర్జున్ లక్ష్మణ్ గాని, మిగతా లీడర్లు కూడా దీని మీద కౌంటర్ గా మాట్లాడారు. హరీష్ రావు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాస్తవానికి ఇక టెండర్ల విలువ 689.78 కోట్లు అయితే 2000 కోట్ల రూపాయల స్కామ్ ఎట్లా జరిగిందో హరీష్ రావు సమాధానం చెప్పాలని కూడా వాళ్ళు గట్టిగానే నిలదీసినటువంటి పరిస్థితిలో మనం చూస్తున్నాం. కనుక ఈ మొత్తం ఆరోపణలు, సత్య ఆరోపణల మధ్య జరుగుతున్నటువంటి అంశం మీద ఈ రోజు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 1 o'clock ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీని మీద విద్యాశాఖలో జరుగుతున్నటువంటి మొత్తం అంశం మీద హరీష్ రావుకు ఘాటుగానే రేవంత్ రెడ్డి సమాధానం చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 2000 నుంచి 3000 కోట్ల స్కామ్ బీఆర్ఎస్ అని చెప్పడం అనేది ఇది ఎంతవరకు గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసింది మొత్తం కాళేశ్వరం సంబంధించినటువంటి దాంట్లో కానీ, చాలా టెండర్ల విషయంలో కానీ అవినీతి చేసింది ఆ పార్టీ అని కూడా మొన్న మంత్రులు చేశారు. ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గట్టిగానే సమాధానం చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దీని మీద పెద్ద మతలబు ఉంది. స్కూల్ కానీ, బట్టలు పంపిణీకి సంబంధించినటువంటి విషయంలో కానీ, టెండర్లు 3-4 రకాల టెండర్లు కూడా దీని మీద కారణం ఉందని కూడా వాళ్ళు చెప్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 27 లక్షల మంది విద్యార్థులకు 2 జతల యూనిఫామ్ ఇస్తున్నామని కూడా ప్రభుత్వం చెప్తుంది. సెంట్రలైజ్డ్ ప్రొక్యురేషన్ సిస్టమ్ ద్వారానే స్కూల్స్ కు ఒకేసారి నాణ్యమైనటువంటి వస్తువులు పంపిణీ చేస్తున్నామని కూడా చెప్తుంది. ఇది కేవలం 689 కోట్ల రూపాయల సంబంధించినటువంటి టెండర్లు మాత్రమే. మొత్తం దాంట్లో 2000 కోట్ల స్కామ్ ఎట్లా జరుగుతుందో చెప్పాలని కూడా మంత్రులు చెప్పినటువంటి నేపథ్యం కూడా చెప్తుంది. ఎందుకంటే దోచుకోవడం అనేది బీఆర్ఎస్ సంస్కృతి అంటూ కూడా మంత్రులు ఘాటుగానే స్పందిస్తున్నారు. పిసిసి అధ్యక్షులు కూడా స్పందించారు. మొత్తానికి ప్రజాధనంతో పాములు నడుచుకున్నటువంటి మీరు విద్యార్థుల సంక్షేమం మీద ఖర్చు పెడుతున్నటువంటి పైసలు ఇష్టానుసారంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. బట్ చూడాలి, దీని మీద రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మొత్తం ఆయన రీసెంట్ గా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు, నేను విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే నా వద్ద ఉంచుకున్నాను అని కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఆరోపణలు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం
ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. దాని తర్వాత కూడా ఈ మొత్తం 99 రోజుల పాలనకు సంబంధించినటువంటి దాంట్లో కూడా విద్యా వ్యవస్థ మీద పూర్తి స్థాయిలో ఐఏఎస్ ఆఫీసర్లతో కూడా అదేవిధంగా ఉన్నతాధికారులతో కూడా సమీక్ష జరిపి ఇంకా మెరుగైనటువంటి విద్యను ఏ రకంగా ఇవ్వాలి పిల్లలకు అన్నటువంటి చేసే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి. ఈ రోజు నుంచి మధ్యాహ్నం భోజనం కార్యక్రమం కానీ స్నాక్స్ కానీ అదే సమయంలో బ్రేక్ఫాస్ట్ పథకం కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఈ అన్ని అంశాల మీద కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడతారు. టీఆర్ఎస్ మీద ఘాటుగానే సమాధానం చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.